ఇక్కడ అనలిటిక్ ఫంక్షన్స్ ఇన్ ఆరెకిల్ ఇవి నథింగ్ బట్ గ్రూప్ ఫంక్షన్స్. ఇంతకు ముందర చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, ఏవైతే సమ్ము, యావరేజీ ఇట్లాంటి ఫంక్షన్స్, అక్కడ గ్రూప్ బై క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. అదే ఫంక్షన్స్ని ఇక్కడ కూడా వాడచ్చు. ప్లస్ ఇన్ అడిషన్ ఇక్కడ ఎక్స్ట్రాగా అనలైజ్ చేసే ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అని అవి ఇవి ఇచ్చాడు. మన పాత యాక్చువల్గా వచ్చేసి గ్రూప్ ఫంక్షన్స్ అండ్ అనలిటిక్ ఫంక్షన్స్ అనే ఒకే సెషన్లో వచ్చి ఉండాలి. బట్ గ్రూప్ ఫంక్షన్స్ అయ్యాయి. మరి ఇప్పుడు అనలిటిక్ ఫంక్షన్లో ఇక్కడ డేటాని అనలైజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి గ్రూప్ బై క్లాజ్ ఏదైతే వాడుతున్నామో, గ్రూప్ బై క్లాజ్ కాకుండా ఇక్కడ పార్టీషన్ బై అని వాడతాం. ఓవర్ పార్టీషన్ బై అని వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే సబ్ గ్రూపింగ్ అనేది వస్తుంది. ఒకే రిజల్ట్ సెట్ రాకుండా సబ్ గ్రూపింగ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన సింటాక్స్ ఇక్కడ ఇట్లా ఉండిద్దండి. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీకు ఫంక్షన్లో ఏవైతే పారామీటర్స్ ఇవ్వాలో అవి, ఓవర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ పార్టీషన్ బై దేని మీద పార్టీషన్ చేస్తున్నారు, దేని మీద ఆర్డర్ బై పెడుతున్నారు. ఆర్డర్ బై అంటే మీరు వేర్ క్లాజ్ తర్వాత ఆర్డర్ బై వస్తుంది చూడండి, అది కాదు. ఇక్కడ సపరేట్ అనమాట. లాస్ట్లో అవసరమైతే విండో క్లాజులు కూడా మనం వాడడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది వీటిని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండిద్ది అనేది. సో మనం ఇవన్నీ కూడా ఆప్షన్స్ దాంట్లో. ఫస్ట్ ఇవన్నీ స్టాటిస్టికల్ అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మోస్ట్లీ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. సపోజ్ CORR అని ఉంది, కొరెలేషన్ కఫిషియంట్ అని చెప్పేసి అంటారు. మీకు అది ఏంటి, ఆ స్టాట్స్లో అది ఏంటి, కొరెలేషన్ అంటే ఏంటి, అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ 2 పారామీటర్స్ ఇస్తాడు దేనికి కానీ, N అండ్ M అని చెప్పేసి ఇస్తాడు. ఈ N అండ్ Mని మనం ఈ అనలిటిక్ క్లాజ్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్. ఇది మనం కోవేరియన్స్ పాప్ అంటాం. ఎంటైర్ పాపులేషన్ మీద కోవేరియన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది. అట్లనే కోవేరియన్స్ శాంపిల్ ఎంటైర్ పాపులేషన్ మీద కాకుండా కొంత డేటాని తీసుకొని, శాంపిల్గా డేటాని తీసుకొని కోవేరియన్స్ ఎలా కనుక్కోవాలి అనేది. అట్లనే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అంటారు. సో క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా కనుక్కోవాలి, ఇవంతా కూడా మోస్ట్లీ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. మనకి స్టాట్స్ తెలియదు అనేది అవసరం లేదు. సో ఒక శాంపిల్లోకి వెళ్దాం. నేను ఫస్ట్ అసలు మామూలు గ్రూప్ ఫంక్షన్స్కి ఈ అనలిటిక్ ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏందో చూపిస్తాను. సపోజ్ మన ఇది ఉంది అంటే గ్రూప్ బై వాడే క్లాజ్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఒకసారి. గ్రూప్ బై క్లాజ్ ఆల్రెడీ వాడున్నారు కదా మీరు. సో ఒక ఎంప్లాయీస్ డేటా ఉంది, ఇది ఎంప్లాయీస్ డేటా ఇది. సో ఈ డేటాలో మనం గ్రూప్ బై క్లాజ్ వాడితే ఎలా వస్తుందో మనం ఆల్రెడీ చూసాం. సో చూడండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, యావరేజ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్నాం. ఇక్కడ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాం, డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా ఈ గ్రూప్ ఫీల్డు ప్లస్ ఈ గ్రూప్ ఫంక్షను ఇవి కాకుండా వేరే ఫీల్డ్స్ ఇచ్చారనుకోండి, సపోజ్ జాబ్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేయదు.
నాట్ ఏ గ్రూప్ బై క్లాజ్ అని చెప్పేసి వస్తుంది. నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్ ఇట్లా రావడం జరుగుతుంది. మరి మీకు ఎలా డైరెక్ట్గా అంటే 10th డిపార్ట్మెంట్లో మళ్ళీ మిగతా ఎంప్లాయ్ నెంబరు అవన్నీ కూడా వచ్చి మీకు దానికి సబ్ పార్టీషన్స్ కావాలి అనుకోండి. అలాంటప్పుడు నార్మల్ గ్రూప్ బై క్లాజు ఇక్కడ పనికిరాదు. సో దానికి మనం ఏం చేస్తామంటే ఓవర్ బై అని వాడతాం. పార్టీషన్ వాడను నేను, ఫస్ట్ ఓవర్ వాడతాను. చూడండి, జస్ట్ ఓవర్ వాడితే ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ ఓవర్ ఇచ్చాను, మొత్తం క్లాజ్ అసలు ఏమీ ఇవ్వలేదు. సో యావరేజ్ ఆఫ్ శాలరీ అయితే వచ్చేసింది మనకి. ఓకే, యావరేజ్ ఆఫ్ శాలరీ ఎలా వచ్చింది? అందరికీ ఒకే యావరేజ్ శాలరీ రావడం జరిగింది. టోటల్ మీద అందరికీ వచ్చింది పక్కన. మరి దీన్ని ఏం చేయాలి? మనం పార్టీషన్ చేసుకోవాలి. అంటే ఇట్లా ఇచ్చిన దానివల్ల యూజ్ ఏం లేదు ప్రస్తుతానికి మనకి. ఎలా ఈ ఎంప్లాయ్ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు అన్నీ ఇచ్చాము, బట్ మనకి టోటల్గా ఈ పార్టీషన్ అనేది అప్లై చేయలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా మనం అప్లై చేయాల్సింది ఇలా ఉంటుంది. కోర్స్ ఇది పేజ్ సైజు ఇది ఆప్షనల్ అనుకోండి. జస్ట్ నేను పేజ్ సైజు, స్కిప్, డూప్లికేట్స్ ఇది అవసరం లేదు. దాన్ని ఇగ్నోర్ చేద్దాం. ఇప్పుడు నేను ఇలా వాడతానండి. ఎంప్లాయ్ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్, సాలరీ, యావరేజ్ ఆఫ్ సాలరీ, ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది మనకి. ఓన్లీ గ్రూప్ బై పడితే 10th డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ, 20th డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ, అంటే 3 లైన్సే వచ్చేటివి మనకి. ఇప్పుడు అలా కాదు, మనకి ఎంప్లాయ్ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు, అంటే ఈ నాన్ గ్రూపింగ్ ఫీల్డ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ 10th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ యావరేజ్ శాలరీస్ ఇవి. వాళ్ళ ఎదురుగా మామూలు శాలరీ, వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ శాలరీ. ఇది నార్మల్గా వాడే గ్రూప్ బై క్లాజ్లో రాదు మనకి. ఇప్పుడు టోటల్గా మనకి 14 rows వచ్చేసాయి. మనకు మామూలుగా ఇంతకుముందు ఎలా వచ్చాయి? ఫస్ట్ గ్రూప్ బై వాడినప్పుడు 3 rows వస్తాయి. ఇప్పుడు ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చాం. సో ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ప్రతి డిపార్ట్మెంట్ నెంబర్కి ఇది పార్టీషన్ చేసి 10th డిపార్ట్మెంట్ సపరేట్ పార్టీషన్, 20th సపరేట్, 40th సపరేట్, 30th సపరేట్, అట్లా వస్తుంది. ఇది పార్టీషన్ క్లాస్. ఇంకా కాస్త ఎక్స్టెన్షన్లో మనం తీసుకోవచ్చు. అంటే ఈ జస్ట్ ఈ ఫంక్షన్స్ వాడుకుంటా, యావరేజ్ శాలరీ జస్ట్ ఇవే వాడుకుంటా, సమ్ము, యావరేజ్ వాడుకుంటా మనం ఈ అనలిటిక్ ఫంక్షన్స్లోకి వెళ్ళచ్చు. ఫస్ట్ మనం ఇవేటు కింద ఇచ్చున్నాను. ఫస్ట్ వాల్యూ ఇట్లా ఇచ్చున్నాను. ఫస్ట్ వాల్యూ ఏంటనేది కింద డీటెయిల్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొరిలేషన్ కనుక్కుంటాం. కొరిలేషన్ జస్ట్ ఓవర్ ఇస్తే మనకి నార్మల్గా వచ్చేస్తుంది. అంటే ఎంటైర్ ఇది వస్తుంది ఇంత ముందర వచ్చినట్టు. పార్టీషన్లో ఇది తీసుకుందాం.
సో చూడండి, ఇది కొరెలేషన్ వాల్యూ. కొరెలేషన్ వాల్యూ ఎట్లా వచ్చింది? 10th డిపార్ట్మెంట్ సపరేట్గా, 20th డిపార్ట్మెంట్ సపరేట్గా అందరికీ కొరెలేషన్ వాల్యూస్ రావడం జరిగింది. కొరెలేషన్ పారామీటర్స్ ఏంటి? ఇక్కడ రెండు పారామీటర్స్ ఇచ్చారు దానికి. సిఓఆర్ఆర్కి సిస్టమ్ డేట్ మైనస్ హైర్ డేట్ కామా శాలరీ. వాటికి మధ్యలో ఈ రెండు శాలరీకి సిస్టమ్ డేటు హైర్ డేట్కి, అంటే వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు ప్లస్ ఇప్పుడు కంప్యూటర్ డేట్ ఏంటి అనే దానికి ఇక్కడ కొరిలేషన్ అనేది రావడం జరిగింది. చూడండి, దేనికి దానికి సపరేట్గా వాల్యూస్ మనకి కొరిలేషన్ వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, అట్లనే కోవేర్పాప్ కోవేరియన్స్ విత్ ఎంటైర్ పాపులేషన్. ఎంటైర్ పాపులేషన్ అంటే ఈ కోవేరియన్స్ కనుక్కునేటప్పుడు ఇప్పుడు అక్కడ డేటా వచ్చేసి ఒక 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఎంటైర్ పాపులేషన్ మీద తీసుకొని ఈ కోవేరియన్స్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. వాటి వాల్యూస్ ఇలా వచ్చాయి మనకి ఎంటైర్ పాపులేషన్ మీద. బట్ ఇక్కడ ఏం చేయలేదు, మనం పార్టీషన్ చేయలేదు. పార్టీషన్ చేస్తే ఎలా ఉండిద్ది? ఏమొచ్చేది? పార్టీషన్ ఓవర్ పార్టీషన్ బై జాబ్, అంటే జాబ్ వైజ్ ఇక్కడ మనకి కోవేర్ పాప్ వాల్యూస్ రావడం జరుగుతుంది. అంటే కంపెనీస్లో ఎలా ఉంటాయంటే జనరల్గా ఈ మీకు స్టాట్స్ అందరికీ తెలియదు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కోవేర్ ప్యాప్ని ఇట్లా అప్లై చేయండి అని చెప్పేసి ఇస్తాడు. 2 పారామీటర్స్ ఇస్తాడు. ఆ పారామీటర్స్ పాస్ చేస్తే సరిపోయిద్ది. అది ఏంటి అనేది డీటెయిల్స్ మనకి దాన్ని నేర్చుకొని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అది వాడికి సంబంధించింది, కంపెనీకి సంబంధించింది అనమాట అది. అట్లనే కోవేర్ శాంప్ అని ఇచ్చాడు. జస్ట్ ఓవర్ అని ఇస్తే ఎలా వచ్చిద్ది? పార్టీషన్ బై అని ఇస్తే ఎలా వచ్చింది? శాంప్ అంటే సపోజ్ అక్కడ 100 రికార్డ్స్ ఉన్నాయంటే దాంట్లో ఒక 5 రికార్డ్స్నో 10 రికార్డ్స్నో శాంపిల్గా తీసుకొని మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. సేమ్ పైన వచ్చినట్లే కింద కూడా సేమ్ ఫంక్షన్ అది కూడా. అట్లనే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కూడా డిఫరెంట్ ఇది మనం వర్షన్స్ తీసుకున్నాం. మనం పార్టీషన్ బై అనేది అప్లై చేస్తే ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఏంటి? క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ వీటికి మధ్యలో వాల్యూస్కి మధ్యలో ఎలా ఉంది అనేది పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ ఆర్డర్ బై సాలరీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సాలరీ అనేది ఆ పార్టీషన్లో సాలరీ ఆర్డరింగ్ సపరేట్ అయింది. చూడండి, లోయెస్ట్ టు హైయెస్ట్. అట్లానే మనం ఇక్కడ మామూలుగా యాజ్ యూజువల్ డిసెండింగ్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చిన రిజల్ట్ దానికి సంబంధించి ఎలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ స్టాట్స్ ఫంక్షన్స్ రావు. డెన్స్ ర్యాంక్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉందండి. డెన్స్ ర్యాంక్ ఓవర్ క్లాజు ఇస్తే ఎలా ఉండిద్ది, పార్టీషన్ బై ఇస్తే ఎలా ఉండిద్ది, మొత్తం డిఫరెంట్ వర్షన్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, డెన్స్ ర్యాంక్ ఎలా ఉండిద్దో. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఇది ర్యాంకింగ్ చేసే ఫంక్షన్ అనమాట, డెన్స్ ర్యాంక్ అనేది. సో ఇప్పుడు ర్యాంకింగ్ ఎలా వచ్చిందండి? డెన్స్ ర్యాంకింగ్ ఎలా కావాలంటాం మనం? పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఆర్డర్ బై సాలరీ అని చెప్పేసి అన్నాం. చూడండి, 10th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకింగ్ వీడికి ఇచ్చారు. అంటే లోయెస్ట్ టు హైయెస్ట్ ఇట్లా ర్యాంకింగ్, థర్డ్ ర్యాంకింగ్ ఇలా ఇచ్చాం. అట్లనే ఇక్కడ కూడా మనకి 20th డిపార్ట్మెంట్కి 1 2 3 4 4 అని రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరికీ కూడా 4 4 అనేది సేమ్ ర్యాంకు ఇచ్చేసారు. ఇదే విధంగా ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు వాల్యూస్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ తీసుకుందాం. డిఎస్సి అంటాను. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్ ర్యాంకింగ్. ఫస్ట్ ర్యాంకు శాలరీ వీడికి, తర్వాత సెకండ్ ర్యాంకు, తర్వాత థర్డ్ ర్యాంకు. ఇట్లా కంపెనీస్లో ర్యాంకింగ్ వేయాల్సినప్పుడు ఇది ఉపయోగపడుతుందండి. డెన్స్ ర్యాంక్ అనేది సీరియల్గా ఒకే వాల్యూ ఉన్నప్పుడు, సపోజ్ వీళ్ళిద్దరికీ ఒకే శాలరీ ఉంది అనుకున్నప్పుడు ఇద్దరికీ కూడా ఒకే నెంబర్ ఇవ్వడం జరిగింది. అదే ర్యాంక్ అనే ఫంక్షన్ మళ్ళీ వస్తుంది మనకి. ర్యాంక్ అనే ఫంక్షను ఇట్లా ఉండదు, మీకు లైక్ డిఫరెంట్గా ఉండిద్ది. దాన్ని చూపిస్తాను ఎట్లా ఉండిద్ది అనేది. సో అది ర్యాంక్ ఫంక్షన్ జస్ట్ అలా వర్క్ అయ్యింది. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ అనేది ఉందండి. ఫస్ట్ వాల్యూ మనం ఎలా తీసుకుంటామంటే, డేటాని బట్టి ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ వాల్యూ చూడండి, మనం దేని మీద పార్టీషన్ చేసామండి? పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్నాం. ఈ డిపార్ట్మెంట్ నెంబర్లో ఇక్కడ ఎదురుగా ప్రతి ఒక్కరి ఎదురుగా కూడా ప్రతి ఎంప్లాయీ నెంబర్ ఎదురుగా ఫస్ట్ వాల్యూ ఏంటి? దీంట్లో ఫస్ట్ వాల్యూ ఏంటండి? 2500. అండ్ సెకండ్ది అవన్నీ అవసరం లేదు, ఫస్ట్ వాల్యూనే కావాలి నాకు వాటిల్లో. అండ్ 20th డిపార్ట్మెంట్లో ఫస్ట్ వాల్యూ ఇది, అదే ఇక్కడ మనకి తీసుకోవడం జరిగింది. అండ్ 30th డిపార్ట్మెంట్లో 950 ఇస్ ద ఫస్ట్ వాల్యూ. ఇదే విధంగా దీనికి రివర్స్లో మనకి లాస్ట్ వాల్యూ అనే ఫంక్షన్ ఉంది. అట్లనే nth వాల్యూ అనే ఫంక్షన్ కూడా వచ్చింది మనకి. సో అవి మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ ల్యాగ్ అండ్ లీడ్ అనేటివి రెండు ఫంక్షన్స్ ఉంటాయండి. ల్యాగ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మీకు ల్యాగ్ లీడ్ అంటే ముందు వెనక ఉండే వాల్యూస్ ఏంటి అనేది మనకి షో చేసిద్ది. ల్యాగ్ వాల్యూ, లీడ్ వాల్యూ. సో సాలరీ ప్రీవియస్, సాలరీ డిఫరెన్స్. ఇక్కడ ల్యాగ్ వాల్యూ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేము, జాబు, శాలరీ ఇక్కడ దాకా వచ్చేసాయి. తర్వాత ఇది సాలరీ ల్యాగ్ 1 అని అన్నమాట అర్థం.
ఈ 0 మనం నార్మల్గా పెట్టాము. అంటే దీనికి ముందర వాల్యూ ఏంటి, ఈ శాలరీకి ముందర వాల్యూ ఏంటి? శాలరీకి ముందర వాల్యూ ఏముందండి, దీనికి ముందర ఇదే కదా ఫస్ట్ రికార్డు, స్మిత్ రికార్డే ఫస్ట్ రికార్డ్, కాబట్టి ఏమొచ్చింది 0 వచ్చింది. అదే 950కి ముందర శాలరీ ఏంటి 800. ఓకే, అండ్ సి ఇక్కడ మనం ఇంకొకటి వాడాం, సాలరీ మైనస్ ల్యాగ్ శాలరీ. అంటే ఇంతకు ముందర వాడికి శాలరీకి ఈ శాలరీకి డిఫరెన్స్ ఎంత? 0కి 800కి డిఫరెన్స్ 800, అండ్ 950కి 800కి డిఫరెన్స్ 150. అట్లా ల్యాగ్ అంటే ప్రీవియస్. అదే నేను ల్యాగ్ 2 అని ఇస్తానండి. ఇక్కడ ల్యాగ్ 2 అంటే 2 రికార్డ్స్కి ముందర, 2 స్టెప్లకి ముందర ల్యాగ్ 2, అండ్ ఇక్కడ కూడా ల్యాగ్ 2 ఇట్లా ఇస్తాను. ఇప్పుడు చూడండి, వీడికి 2 రికార్డ్స్కి ముందర ఏమీ లేదు, వీడికి కూడా 2 రికార్డ్స్కి ముందర, వీడి ముందర 800 ఉన్నాడు, కానీ ల్యాగ్ 2 అన్నాం, 2 రికార్డ్స్ ముందర అని అర్థం, కాబట్టి ఇక్కడ కూడా 0 వచ్చింది. వీడికి ల్యాగ్ 2 అంటే ఈ 1000కి 1100కి ల్యాగ్ 2 రికార్డ్స్కి ముందర 800 ఉంది. అర్థమైందా కాన్సెప్టు? సో అదేవిధంగా ఈ 1250కి ల్యాగ్ 2 స్టెప్స్కి ముందర ఎవరున్నారు 950 ఉన్నారు. ఓకే, ఇప్పుడు 950కి 1250కి డిఫరెన్స్ ఎంత 300. అట్లా ల్యాగ్ అనేది ఆ విధంగా తీసుకుంటాం అన్నమాట. ల్యాగ్ అంటే ప్రీవియస్ వాల్యూ అని అర్థం. అదే లీడ్ అని వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వాల్యూ చూసాం కదా, లాస్ట్ వాల్యూ చూద్దాం. లాస్ట్ వాల్యూని నేను డైరెక్ట్గా ఇక్కడ పార్టీషన్ బైలో ఫస్ట్ వాల్యూ లాగా అప్లై చేశారనుకోండి, రాంగ్ వాల్యూస్ ఇక్కడ షో చేసిద్ది. ఇదేంటిది లాస్ట్ వాల్యూ కదండి, హైయెస్ట్ ఇన్ డిపార్ట్మెంట్. హైయెస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఎవరు రావాలి మనకి 600 రావాలి, కానీ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసి. ఎందుకు? ఇది అనలైజ్ చేయడం తప్పుగా అనలైజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ విండో క్లాజ్ అన్బౌండ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండ్ ఫాలోయింగ్ అనేది పెట్టాం. ఈ విండో క్లాజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, ది రోస్ బిట్వీన్ స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎండింగ్ ఎక్స్ప్రెషన్, అది అన్బౌండ్ ప్రిసీడింగ్. ఆ విండోలో అంటే ఆ బ్యాచ్లో స్టార్టింగ్ నుంచి, అన్బౌండ్ ఫాలోయింగ్ అంటే ఎండింగ్ వరకు అన్నట్టు. అట్లా ఇది అనలైజ్ చేసి ఇప్పుడు కరెక్ట్గా వాల్యూస్ వస్తాయి చూడండి మనకి. సో హైయెస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ వచ్చేసిందా 600. ఆ 10th డిపార్ట్మెంట్లో హైయెస్ట్ 600 రావడం జరిగింది. అట్లానే 20th డిపార్ట్మెంట్లో 3000 హైయెస్ట్, అండ్ ఈ 30th డిపార్ట్మెంట్లో 28500 అనేది హైయెస్ట్. అంటే ఆ లిస్ట్లో హైయెస్ట్ అంటే లాస్ట్ వాల్యూ ఏంటి, ఆ లిస్ట్లో లాస్ట్ ఏది ఉంది, లాస్ట్ వాల్యూ ఆ బ్యాచ్లో. అదే నేను ఇక్కడ ఏదన్నా మళ్ళీ లైక్ ఈ పార్టీషనింగ్లో, ఆర్డర్ బైలో, శాలరీస్లో ఈ డిసెండింగ్ అట్లా పెట్టామనుకోండి, మళ్ళీ రాంగ్ వచ్చేసింది. అది మనం పెట్టే సెలక్షన్ బట్టి ఉండిద్ది అనమాట. అది లాస్ట్ వాల్యూ. అట్లనే
లీడ్ చూద్దాం. లీడ్ ఓకే, ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు, పార్టిషన్ బై క్లాస్ కాకుండా ప్రీవియస్ దానికి దీనికి శాలరీకి నెక్స్ట్ వాడి శాలరీకి డిఫరెన్స్ ఎంత అని కనుక్కునేదానికి. అట్లా కాకుండా లీడ్ పార్టిషన్ బై చూద్దాం. సో లీడ్ 1 అంటే ఈ రోకి నెక్స్ట్ రో ఏంటండి, ఇది లీడ్ అవుతున్న రో, అది ఇక్కడ లీడింగ్ వాల్యూగా వస్తుంది. శాలరీ నెక్స్ట్ శాలరీ ఏంటి, దీనికి నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ శాలరీకి లీడ్ అయ్యే శాలరీ ఏంటి ఈ బ్యాచ్లో, అదే మనకి ఇక్కడ వచ్చింది. అదే ఈ బ్యాచ్లో అంటే ఈ పర్టికులర్ 10th డిపార్ట్మెంట్లో 3450కి లీడ్ అయ్యే శాలరీ ఏంటి 6000, అది లీడ్ వాల్యూ దానికి నెక్స్ట్. అయితే 6000కి లీడ్ అయ్యేది ఏంటి చెప్పండి, 6000కి లీడ్ అయ్యేది ఎస్ 10th డిపార్ట్మెంట్ ఎండ్ అయిపోయింది కాబట్టి అక్కడ 0 వచ్చింది. అది పార్టీషన్ బై ఇచ్చాం కాబట్టి అక్కడ ఆ విధంగా లీడ్ వాల్యూ. ఇక్కడ కూడా లీడ్ శాలరీ 1 అట్లా పెట్టామనుకోండి, మారిపోయింది. మళ్ళీ 2 స్టెప్స్, శాలరీ 1 కాకుండా 2 పెట్టామనుకోండి, 2 స్టెప్స్ లీడింగ్లో ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వాల్యూస్ తీసుకురావడం జరుగుతుంది. అలా అన్నమాట. సో ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్స్లో అవసరమవుతాయి, పర్టికులర్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఇక్కడ మనకి లిస్ట్ యాగ్ అని ఉందండి. లిస్ట్ యాగ్ ఇది దేనికి పెట్టానంటే కాలం ఎంప్లాయీస్ ఫార్మాట్ A40 అని పెట్టాను. దానివల్ల యూజ్ ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. మనకి ఆల్మోస్ట్ రో ఇక్కడ దాకా ఇది తీసుకుంటుంది. బట్ మనం ఇప్పుడు లిస్ట్ ట్యాగ్ వాడబోతున్నాం. టెన్త్ డిపార్ట్మెంట్లో ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అగ్రిగేషన్ అనమాట, అక్కడ కలుపుతోంది, కామా సపరేషన్ పెట్టి క్లర్కు కింగు ఇట్లా కలుపుతోంది. బట్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబరు ఎంప్లాయీసు ఇట్లా కింద వచ్చేసారు. క్లారిటీ లేదు కదా, ఇక్కడ క్లారిటీ లేదు కదండి. సో క్లారిటీ లేదు కాబట్టి ఎందుకు దాని సైజు తక్కువగా ఉంది, అందుకని A4 సైజు A40 అనే సైజు మనం ఇవ్వడం జరిగింది. అంటే 40 కాలమ్స్ అక్కడ మనం ఎన్హాన్స్ చేస్తాం, అందుకనే కాలం ఫార్మాట్ A40 కాలం ఎంప్లాయీస్ A40. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, దీన్ని క్లియర్ చేస్తాను. అంటే అవుట్పుట్ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఈ కాలం అని చెప్పేసి దానికి సంబంధించిన ఫార్మాట్ ఎంత సైజు కావాలి అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను దాన్ని ఇచ్చేసాను. ఇప్పుడు మనం రెండు కలిపి ఇచ్చినా కానీ పర్లేదు. చూడండి, 10th డిపార్ట్మెంట్ ఎదురుగా ఏమొచ్చింది, క్లర్క్ కింగు. అంటే 10th డిపార్ట్మెంట్లో ఎవరున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం రావడం జరిగింది. 20th డిపార్ట్మెంట్లో ఎవరున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ రావడం జరిగింది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ నేమ్ కాకుండా జాబ్ రావాలి అనుకోండి,
జాబ్ అని పెట్టుకోండి. ఏ జాబ్స్ ఉన్నాయి 10th డిపార్ట్మెంట్లో? లిస్ట్ ట్యాగ్ జాబ్, ఇక్కడ కూడా ఆర్డర్ బై జాబ్. ఓకే, 10th డిపార్ట్మెంట్ క్లర్క్, మేనేజరు, ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు. 20th వీళ్ళు ఉన్నారు. ఇట్లా మనకి లిస్ట్ ట్యాగ్ ఫంక్షన్ అనేది మామూలుగా అంటే రో వైజ్ వచ్చే డేటాని కాలం వైజ్కి షిఫ్ట్ చేస్తుంది. అదనమాట మెయిన్. మామూలుగా కింద వస్తాయి కదా, ఎంప్లాయ్ నేము ప్రతి ఒక్కటి కింద వస్తాయి, 1 by 1 కింద వస్తాయి. అట్లా కాకుండా ఒక రోలో హారిజాంటల్గా తీసుకొని వచ్చేదానికి మనకి ఈ లిస్ట్ ట్యాగ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. రోలోకి మనం పెట్టుకోవచ్చు. మనం ఇంత ముందర ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ అని చెప్పుకున్నాం కదా. nth వాల్యూ ఏంటి అనేది ఈ nth వాల్యూ ఫంక్షన్ చెప్తుంది. nth వాల్యూ శాలరీ 3. సో ఈ డిపార్ట్మెంట్లో 10th డిపార్ట్మెంట్లో 3rd శాలరీ ఇది. అంటే ఫస్టా లాస్టా అనేది కాదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్ సెకండ్. ఫస్ట్ లాస్ట్ అనేది కాకుండా సెకండ్ కూడా మనం తీసుకురావచ్చు. చూడండి, దీంట్లో సెకండ్ వాల్యూ ఇది. అట్లనే 20th డిపార్ట్మెంట్లో సెకండ్ వాల్యూ ఇది. అట్లా ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, nth వాల్యూ అనే ఫంక్షన్స్ మనకి ఈ డేటా అనలైజ్ చేయడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అనే ఫంక్షన్ చెప్పాను కదా. ర్యాంక్ అనే ఫంక్షన్ అంటే డెన్స్ ర్యాంక్ చెప్పుకున్నాం మనం. ర్యాంక్ అనే ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ కూడా కరెక్ట్గానే ఇచ్చేసింది. 1 1 1 1 నో. మనకి అక్కడ సీరియలైజ్ అనేది వస్తుంది. 1 1 తర్వాత ఏమి రావాలండి? జనరల్గా డెన్స్ ర్యాంకులో అయితే ఏమొచ్చిండేది? డెన్స్ ర్యాంక్ అప్లై చేస్తే ఇక్కడ 1 1 అంటే 300 300కి ఒకే ర్యాంక్ ఇచ్చేసారు. అంటే నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత? ఇది 2 అనేది రావాలి. వీడికి సెకండ్ ర్యాంకే కదా. ర్యాంక్కి డెన్స్ ర్యాంక్కి అది డిఫరెన్స్. అదే మామూలుగా డెన్స్ ర్యాంకులు అయితే ఏమొచ్చేదంటే మీకు ఇక్కడ 2 వచ్చేది, ఇక్కడ 3 వచ్చేది, ఇక్కడ 4 వచ్చి ఆగిపోయేది. మీరు డెన్స్ ర్యాంక్ని అప్లై చేద్దాం. చూడండి, 1 1 తర్వాత ఏమొచ్చింది? 2 వచ్చింది. ర్యాంక్ అని ఇస్తే ఏమొచ్చింది? 1 1 తర్వాత దానికి ఇక ఇద్దరికి ఒకే ర్యాంక్ ఇచ్చేసాం కాబట్టి ఇంకా 3 నెక్స్ట్ వాడికి 3 అనే అనుకుంటుంది. ర్యాంక్ అనే ఫంక్షన్ అలా ఉండదు. 1 1 నెక్స్ట్ 3 అనే వచ్చింది. డెన్స్ ర్యాంక్ అయితే ఇలా వచ్చింది. 1 1 తర్వాత సీరియల్గా మెయింటైన్ చేసిద్ది. అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. సో ఇది వేరియన్స్ పాపులేషన్
ఫస్ట్ చెప్పుకున్నాం కదా స్టాటిస్టికల్ ఫంక్షన్ అండ్ వేరియస్ శాంపిల్ డేటాని తీసుకొని వేరియన్స్ ఎలా కనుక్కోవాలి, ఇది స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఇవి. సో ఇవండి మన ఏంటి అనలిటిక్ ఫంక్షన్స్. అయితే నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అనేటివి వస్తాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఏ విధంగా కార్డినాలిటీ కనుక్కోవాలి అండ్ బీ ఫైల్, కొలీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఎంటీ బ్లాక్ ఇక్కడతోటి అంటే నెక్స్ట్ క్లాస్ తోటి మనకి ఈ ఫంక్షన్స్ సెషన్ అనేది ఫినిష్ అయిపోయింది. తర్వాత మెయిన్ సెషన్లోకి వెళ్ళిపోదాం.